దూరదర్శన్ ప్రేక్షకులకు కనుమ పండుగ శుభాకాంక్షలు. నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. హెడ్లైన్స్ చూసే ముందు కరోనా నిబంధనలు చూద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనా జయిద్దాం. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. న్యూఢిల్లీలో బీజేపీ 2 రోజుల సమావేశాలను ప్రారంభించిన ప్రధాని మోదీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, పార్టీ ప్రతినిధులతో భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు. కోవిడ్పై కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 4వ వేవ్లో విధిగా మాస్క్ ధరించాలంటూ స్పష్టీకరణ. కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలన్న న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు. పారదర్శకత, జవాబుదారీతనానికి దోహదపడుతుందంటూ సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ. వందే భారత్ ఎక్స్ప్రెస్ పై విరుల వర్షం కురిపించిన విశాఖవాసులు. ఆధునిక వసతులు, హంగుల సమ్మేళనంపై సర్వత్రా హర్షం. నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు. 168 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 61 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. డీటెయిల్స్ చూద్దాం. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియంలలో ప్రభుత్వ ప్రతినిధులను కూడా చేర్చుకోవాలంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్కు లేఖ రాశారు. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలని రిజిజు ఈ సందర్భంగా సూచించారు. జడ్జీల నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం గురించి ప్రజలకు తెలియచేయడం అవసరమని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్లో 2 రోజుల భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర పార్టీల సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ వ్యవస్థాపకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాలను ప్రారంభించారు. అంతకుముందు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగిన జేపీ నడ్డాను ప్రధాని మోదీ అభినందించారు. ఈ 2 రోజుల సమావేశాల్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో ఇటీవల వచ్చిన ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నారు. వీటితో పాటు త్వరలో వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. तो उन्होंने सारे राष्ट्रीय कार्यकारिणी के सदस्यों का आह्वान किया कि कमर कसकर लग जाएं, हमें एक भी चुनाव नहीं हारना है. जो 9 विधानसभा के चुनाव होने वाले हैं उसमें एक में भी अपनी हार नहीं होनी चाहिए. इसलिए जहां हमारी सरकार है उसको मजबूत किया जाए और जहां हमारी सरकार नहीं है उसको और मजबूत किया जाए. Honorable the party president exhorted all the members of the national executive to be ready with full commitment to ensure that the BJP wins all the 9 assembly polls scheduled for 2023 as a prelude to 2024 Lok Sabha elections. We have not to lose any state. ये उन्होंने बहुत साफ साफ कहा. और स्वाभाविक है, राष्ट्रीय कार्यकारिणी पार्लियामेंट्री बोर्ड के बाद सबसे बड़ी बॉडी है पार्टी. पूरे देश के प्रमुख नेता बैठते हैं, तो ये उनका स्पष्ट संदेश था. आपको मालूम है कि अध्यक्ष जी का एक और निर्देश पहले हुआ था, जिसकी रूपरेखा माननीय प्रधानमंत्री जी ने स्वयं दी थी कि हमें कमजोर बूथों को ठीक करना है. న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ శ్రేణులు ఆయన్ను చూసేందుకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రహదారికి ఇరువైపులా ప్రధానికి ఘన స్వాగతం పలికారు. పటేల్ చౌక్ నుండి ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్ వరకు సాగిన ఈ రోడ్ షోలో ప్రధానికి ఆద్యంతం అఖండ స్వాగతం లభించింది.
దారి పొడవునా ప్రజలు మోదీ జిందాబాద్ అంటూ పూలవర్షం కురిపించారు. ముచ్చటపడిన ప్రధాని ప్రజలకు అభివాదం చేశారు. 2 రోజుల పాటు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరైన నేపథ్యంలో ఈ రోడ్ షో జరిగింది. ఇక కోవిడ్ 4వ వేవ్ భయాలు నెలకొన్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచనలు చేసింది. కరోనా ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులకు సంబంధించి నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త వేరియంట్లు వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో మాస్క్ ధరించడంతో పాటు బూస్టర్ డోస్ వేసుకోవాలని సూచించింది. కోవిడ్ లక్షణాలు కనిపించినప్పటి నుంచి 10 రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాలి. యాంటీజెన్ టెస్ట్లో నెగిటివ్ వస్తే ఐసోలేషన్ నుంచి ముందుగానే బయటకు రావచ్చని చెప్పింది. కోవిడ్ నిర్ధారణ అయి లక్షణాలు లేని వారు మాత్రం 5 రోజులు ఐసోలేషన్లో ఉండాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో స్థానిక పరిస్థితులతో సంబంధం లేకుండా మాస్కులను విధిగా ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. వందే భారత్ రైలు తెలుగు రాష్ట్రాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన అరుదైన బహుమతని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. మోదీ ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ విజయవాడ రాగా అందులో ఆయన ప్రయాణించారు. రైలులోని వసతులు, సీట్ల అమరికను పరిశీలించారు. సుదూర ప్రాంతాలను మరింత చేరువ చేయటం, ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో వందే భారత్ రైలు దోహదపడుతుందని ఈ సందర్భంగా జీవీఎల్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా దూరదర్శన్తో ఎంపీ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలను ఇప్పుడు చూద్దాం. వందే భారత్ దేశంలో ఇప్పటికీ 7 ట్రైన్స్ నడుస్తున్నాయి. సో త్వరలో ఆంధ్రప్రదేశ్ కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ని మంజూరు చేయాలని నేను కూడా స్వయంగా కేంద్ర మంత్రిని అశ్విని వైష్ణవ్ గారిని కోరటం జరిగింది. కోరిన తర్వాత ముందుగా ఇక్కడ సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు అనుకున్నటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ని ఖచ్చితంగా కొంత నా ప్రయత్నాల వలన విశాఖపట్నం వరకు పొడిగించాలని నిర్ణయించడం జరిగింది. ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ వాసులకి, పర్టికులర్గా కోస్తా ఆంధ్ర, ఉత్తర కోస్తా జిల్లాల ప్రజలందరికీ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి కానుక, సంక్రాంతి కానుక. ఈరోజు సంక్రాంతి పండుగ కావటం, ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజే ఈ ట్రైన్ని ప్రారంభించడం, రేపటి నుంచి ఇది ఉరుకులు పరుగులు వేస్తూ వైజాగ్ సికింద్రాబాద్ మధ్య నడవటం నిజంగా తెలుగు ప్రజలకి ఒక అద్భుతమైనటువంటి నెరవేరినటువంటి కళగా చెప్పచ్చు. మనకి ఈ రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల మధ్య, ముఖ్యంగా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ మధ్య రాకపోకలు పెద్ద స్థాయిలో ఉంటాయి. అనేక మంది హైదరాబాద్లో ఉన్నవారు ఈ ప్రాంతాల నుంచి వెళ్ళి సెటిలర్స్గా వెళ్ళిన వాళ్ళే. సో కాబట్టి వీళ్ళందరికీ 4 గంటల్లో కేవలం విజయవాడకు ప్రయాణం చేసే సదుపాయం, 8 గంటల్లో హైదరాబాద్ నుంచి వైజాగ్కి వెళ్ళటం అన్నది ఒక అద్భుతమైనటువంటి కళ. అంతకంటే కూడా మీరు చూస్తే ఈ ట్రైన్ కంఫర్ట్ చూస్తే ఇది ప్రపంచ దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో రైల్వే రంగం ఏ రకంగా, ట్రైన్స్ ఏ రకంగా మోడర్న్గా ఉంటాయో అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో, యూరప్ ఖండంలో అది దాన్ని తగ్గట్టుగా, దానికి ధీటుగా ఈ రోజున వందే భారత్ ట్రైన్ నడుస్తోంది. సికింద్రాబాద్ నుంచి ఉక్కు నగరానికి దూసుకొచ్చిన వేళ వందే భారత్ ఎక్స్ప్రెస్కు విశాఖ వాసులు ఘన స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు, ప్రజలు వీరుల వర్షం కురిపిస్తూ మోదీ మోదీ అంటూ కేరింతలు కొట్టారు. వందే భారత్ రైలుతో సెల్ఫీల కోసం ప్రయాణికులు ఉత్సాహం కనబర్చారు. విశాఖ నుంచి సికింద్రాబాద్కు 702 కిలోమీటర్లు కాగా ఇది వరకు గమ్యస్థానం చేరుకోవడానికి 12 గంటలు పట్టేది. వందే భారత్ రాకతో కేవలం 8 గంటల 40 నిమిషాల వ్యవధిలోనే గమ్యం చేరుకోవడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. వందే భారత్ రైలుకు అనకాపల్లి జిల్లా రైల్వే స్టేషన్లో భారతీయ జనతా పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అత్యంత ఆధునిక ఎక్స్ప్రెస్ రైలును తెలుగు రాష్ట్రాలకు బహుమతిగా అందించిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ నుంచి విశాఖపట్నం మార్గమధ్యంలో అనకాపల్లి ఎంపీ వెంకట సత్యవతి రైల్లో ప్రయాణించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భారతదేశం సర్వతోముఖాభివృద్ధి సాధించింది అనడానికి వందే భారత్ రైలు సంకేతంగా చెప్పవచ్చన్నారు. రైల్లో ఏర్పాటు చేసిన వివిధ వసతులను స్వయంగా చూసి రైల్వే శాఖను ఆమె కొనియాడారు. ముందుగా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఈ సంక్రాంతికి మరి ఒక విశేషం మన తెలుగు రాష్ట్రాలకి. వందే భారత్ ట్రైన్ని గౌరవ ప్రధానమంత్రి గారు ఈరోజు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రారంభోత్సవం చేసి విశాఖ వైపు పరుగులు తీస్తూ ఉన్న ట్రైన్ని అనకాపల్లిలో ప్రజాప్రతినిధిగా ఇక్కడ వెల్కమ్ చేసి విశాఖపట్నానికి ట్రావెల్ చేస్తూ ఉన్నాము. నిజంగా ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
సిగ్గెందుకు పడుతున్నావు? గజ్జి, తామర, దురద అందరికీ వస్తాయి. జాలిం లోషన్ నాకు నానమిచ్చింది. చర్మ వ్యాధులకు అద్భుత పరిష్కారం అంది. జాలిం లోషన్ పురాతన యోధుడు, పురాతనమైంది, మెరుగైంది. జాలిం లోషన్ ఫాస్టెస్ట్, ట్రస్టెడ్, టెస్టెడ్ తరతరాలుగా. జాలిం లోషన్. మీ బ్యాంకు చెల్లింపులు అన్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, భీమ్ యాప్ ద్వారా చెల్లించండి. అంతేకాదు మీ లావాదేవీలను మీ సురక్షిత కంప్యూటర్ నుండి గానీ, మొబైల్ నుండి గానీ మాత్రమే చేయండి. ఎల్లప్పుడూ డిజిటల్ సురక్షిత లావాదేవీలను చేయండి. అజ్ఞాత వ్యక్తుల నుండి మీ మొబైల్లో వచ్చే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఎటువంటి సూచనలకు మీరు స్పందించకండి. జారీ చేయవారు నాబార్డు ప్రాంతీయ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్. వెల్కమ్ బ్యాక్. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట గోశాలలో కనుమ సందర్భంగా గోపూజ నిర్వహించారు. గో ఆధారిత వ్యవసాయ క్షేత్రంలో ఆవుదూడులకు పూలు, అక్షింతలతో పూజలు చేసి నూతన వస్త్రాలు, నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా గో వ్యవసాయ ఆధారిత విజ్ఞాన క్షేత్రం అధ్యక్షులు సుంకవల్లి రామకృష్ణ మాట్లాడుతూ ఎరువులు, పురుగుమందులు వినియోగించకుండా గో ఆధారిత వ్యవసాయ సాగు ఎంతో ఆరోగ్యకరమన్నారు. తమ క్షేత్రంలో గో వ్యవసాయ ఆధారిత ఆహార ఉత్పత్తులను అందిస్తున్నామని చెప్పారు. సంక్రాంతి ఉత్సవంలో భాగంగా కనుమ రోజున గోవు యొక్క పూజ జరిగింది. ఈ పూజలో మన యొక్క ఈ గోశాలకు సంబంధించినటువంటి సాన్నిహిత్యం ఉన్నటువంటి అనేక కుటుంబాల వారు 100 మంది పైగా పాల్గొంటూ గోపూజలో పాల్గొని ఉత్సాహంగా పాల్గొని వాళ్ళ యొక్క గోవుని పూజించుకుని పవిత్రత పొందారు. అదేవిధంగా వారు ఇక్కడ నైవేద్యాన్ని స్వీకరించి వెళ్ళటం జరిగింది. తర్వాత ఇక్కడ ఆర్గానిక్ గో ఆధారిత వ్యవసాయం కూడా ఇక్కడ క్షేత్రంలో జరుగుతూ ఉన్నది. శ్రీ పర్వతరారు ఇచ్చినటువంటి క్షేత్రంలో 27 ఎకరాల క్షేత్రంలో గో ఆధారిత వ్యవసాయము పూర్తిగా 100% గో ఆధారితమైనటువంటి ఎరువుల ద్వారా వ్యవసాయం జరుగుతుంది. ఏ విధమైనటువంటి కెమికల్స్ వాడకుండా, గడ్డి మందు నుంచి ఫెర్టిలైజర్స్ వరకు ఏమీ వాడకుండా ప్రకృతి సిద్ధమైనటువంటి ఎరువుతో ఈ యొక్క వ్యవసాయం జరుగుతుంది. ఈ వ్యవసాయ ఉత్పత్తుల్ని ఉంగుటూరు యొక్క ఆర్గానిక్ స్టోర్లో విక్రయించడం జరుగుతుంది. దాని ఆధారంగా గో యొక్క పోషణ జరుగుతుంది. శ్రీకాళహస్తిలో కైలాసనాథుని గిరి ప్రదక్షిణం అంగరంగ వైభవంగా సాగింది. ఊరందూరు నీలకంఠేశ్వర స్వామి కైలాసనాథుని వెంటరాగా అశేష భక్తజనం శివనామస్మరణంతో గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో జరిగే కళ్యాణోత్సవాలకు దేవతామూర్తులు, మునులను ఆహ్వానించేందుకు శ్రీకాళహస్తీశ్వరుడు అమ్మవారితో కలిసి స్వయంగా గిరి ప్రదక్షిణకు వెళ్లే సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ ఉత్సవాలు నిర్వహించింది. ఆలయంలో అలంకార మండపంలో శ్రీ జ్ఞానప్రసూనామదేవి ఉత్సవమూర్తులకు దివ్యాలంకారం చేశారు. 12 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు వేశాము. ఆ సిమెంట్ రోడ్లో ఈరోజు స్వామివారు, అమ్మవారు ప్రదక్షిణ చేస్తున్నారు. కాబట్టి పూర్తిగా భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. వేలాది సంఖ్యలో పాల్గొనే ఈ కార్యక్రమం ఈ క్షేత్రం యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తుంది. సనాతనమైనటువంటి ఈ క్షేత్రంలో ఇటువంటి కార్యక్రమాల్లో భక్తులందరినీ ఇందులో పాల్గొనేలా చేసి మరి వారి యొక్క సంతృప్తికి, భగవత్ కటాక్షానికి పాల్గొనేలాగా చేస్తున్న దేవస్థానం యొక్క సిబ్బందికి, ఈవో గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, కనుమ పండుగ సందర్భంగా నెల్లూరులో పేటోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ ఉత్సవానికి రంగనాథుడు పెదశేష వాహనంపై నవలాకుల తోటకు పయనమయ్యారు. ధనుర్మాసంలో పగల్పత్, రాపత్ ఉత్సవాలు, ముక్కోటి దర్శనం, భోగి సంక్రాంతి గరుడోత్సవాలతో భక్తులను అలరించిన రంగనాథుడు పేటోత్సవంలో సేద తీరుతాడు. అనంతరం తిరుగు ప్రయాణంలో స్టాప్ హౌస్ పేటలో కొలువు తీరే సహా దేవతామూర్తుల సమ్మేళనం నేపథ్యంలో ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కనుమ పేటోత్సవాన్ని పురస్కరించుకుని పెదశేష వాహనంపై దేవేరులతో రంగనాథుడు అద్దాల మండపం నుంచి ఆలయ ప్రదక్షిణగా తరలివెళ్తారు. ద్వార దర్శనంలో భక్తులు నైవేద్యాలతో స్వాగతం పలికారు. పేటోత్సవం భక్తి పారవస్యం, ఆధ్యాత్మిక ఆనందదాయకమంటున్న భక్తులతో మా నెల్లూరు ప్రతినిధి మేడా శ్రీధర్ ముఖాముఖిప్పుడు చూద్దాం. వాహనోత్సవాన్ని దర్శించుకున్నారు, ఎలా అనుభూతిని పొందుతున్నారు? పండగ రోజున స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. భారతదేశం కళలకు పుట్టిల్లు కాబట్టి ఈ భోగి, సంక్రాంతి, కనుమ రోజులో స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. టౌన్ హౌస్ బేట్ నుంచి కూడా రంగనాథ స్వామి సేదతీరే నవలాక తోట వరకు కూడా ఈ దేవతామూర్తులు కొలువుదీరే క్రమం, ఉత్సవం సాయంత్రం ప్రారంభమవుతుంది. కన్నుల పండుగగా జరిగే ఈ విశేషాన్ని తిలకించేందుకు కూడా భక్తులు తరలి వచ్చారు. దూరదర్శన్ న్యూస్ శ్రీధర్, నెల్లూరు.
చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వరసిద్ధి వినాయకుని దర్శించుకునే భక్తుల కోసం ఇక నుంచి నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టే యోచనలో ఉన్నామని, దీన్ని త్వరలోనే కార్యరూపం దాల్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని దేవస్థానం ఈవో వెంకటేష్ తెలిపారు. ప్రస్తుతం స్వామిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం భోజన సముదాయాలను మరింత మెరుగుపరచడానికి పాలక మండలితో చర్చించినట్లు ఈవో వెంకటేష్ తెలిపారు. అన్న సంతర్పణకు దాతల నుంచి అనూహ్య సహకారం లభిస్తోందన్నారు. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఒకేసారి 5,000 మందికి భోజన వసతి కల్పించేలా అన్నప్రసాద సముదాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. ఈ విషయంపై దేవస్థాన చైర్మన్ సుముఖంగా ఉన్నారని, పాలక మండలిలో చర్చించాక అమలు చేయనున్నామని ఈవో వెంకటేష్ స్పష్టం చేశారు. అన్నదానానికి డొనేషన్లు విరివిగా ఇస్తున్నారు. రోజుకు 1 లక్ష నుండి 5 లక్షల వరకు కూడా అన్నదానానికి డొనేషన్లు ఇస్తున్నారు. నిధుల కొరత ఏమీ లేదు, చాలా సమృద్ధిగా ఉంది. కానీ భవనము కొంచెం చిన్నదిగా ఉన్నదానివల్ల ఇప్పుడు మేము రోజుకు 2,400 నుండి 2,500 మందికి భోజనం ఏర్పాట్లు చేస్తున్నాము. త్వరలో ఒక పెద్ద హాలు భోజనశాల ఏర్పాటు చేసి సుమారు 5,000 మంది ఒక్కసారిగా భోంచేసేటట్లుగా చేయాలని పాలక మండలిలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాము. కనుమ పండుగ రోజు గోవును పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ కోటదుర్గ ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ చెప్పారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా అంతటా కనుమ పండుగ వేళ కోటదుర్గ అమ్మవారి ఆలయం, అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం, కోటబొమ్మాడి కొత్తమ్మ తల్లి, పాతపట్నం నీలమణి తల్లి ఆలయ ప్రాంగణాల్లో భక్తి శ్రద్ధలతో గోపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సందర్శనతో ఆలయాలు కిటకిటలాడాయి. గో సంరక్షణను నేటి తరం విధిగా చేపట్టాలని అర్చకులు లక్ష్మీప్రసాద్ కోరారు. కార్యక్రమంపై మా ప్రతినిధి జోగినాయుడు అందిస్తున్న వివరాలను ఇప్పుడు చూద్దాం. ముఖ్యమైనటువంటి జీవి ఆ గోమాతకు ఎవరైతే పూజ చేస్తారో వారికి 33 కోట్ల దేవతలు అనుగ్రహిస్తారట. అందుకే కనుమ పండుగ నాడు గోమాతకు అర్చిస్తారు. ముక్కనుమ నాడు కూడా మనతో పాటు ప్రాణులు, పక్షులు అన్ని సమానమైనటువంటివే అని చెప్పి పక్షులకు వరికంకులు కట్టడం, అలాగే జీవరాశులకు ప్రత్యేక పూజ చేయడం అనేటువంటిది మన హైందవ సాంప్రదాయంలో ముఖ్యంగా ఉన్నది. అన్ని అరిష్టములు పోగొట్టేది ఈ కనుమ పండుగ. కాబట్టి రైతులే కాదు, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పూజ చేసుకోవాలి. కానీ కనుమ నాడు ప్రత్యేకించి ఈ పూజ జరిపించిన వారికి ఆ సంవత్సరం మొత్తం కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగుతాయి. ఇప్పుడు మనం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ వెలిసినటువంటి శ్రీ కోటదుర్గ ఆలయం గోపూజ కార్యక్రమం చేపట్టిన 33 కోట్ల దేవతామూర్తులకు ఆది దేవతగా సకల శుభాలకు మూలాధారంగా విరాజిల్లుతున్నటువంటి గోమాతను పూజించడం ద్వారా సకల సౌఖ్యాలు శుభాలు కలుగుతాయనే ఉద్దేశంతో భక్తులు తండోపతండలుగా వచ్చి ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ గోపూజలో పాల్గొన్నారు. సామూహ గోపూజ కార్యక్రమాన్ని అర్చక బృందం చేపట్టింది. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం, అదేవిధంగా కొత్తమ్మ తల్లి కోటమమ్మాలి, టెక్కెల్లో వేసినటువంటి రాయవలస ఎండ్ల మల్లికార్జునుడు, పాతపట్నం నీలమణి అమ్మవారు, ప్రముఖ ఆలయాలన్నింటిలో కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనల మేరకు గోపూజ కార్యక్రమం కన్ను పండుగ జరిగింది. జోగినాయుడు, దూరదర్శన్ న్యూస్, శ్రీకాకుళం జిల్లా. కుదుపులు లేని సురక్షిత ప్రయాణం, స్వల్ప వ్యవధిలో ఆశించిన సమయానికి గమ్యస్థానం, ఆధునిక వసతులు, అబ్బురపరిచే అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నేలపై విమానం నడిచినట్లుందా అనే మధురానుభూతి, ఇవి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణించిన వారి మనసులోంచి వచ్చిన మాటలు. ఆదివారం సికింద్రాబాద్ నుంచి విశాఖ వందే భారత్ రైలు ప్రారంభం సందర్భంగా ఇందులో తొలిసారిగా జర్నీ చేసిన వారు మాటల్లో వర్ణించలేని అనుభూతిని పొందారు. దూరదర్శన్తో తమ ఆనందాన్ని పంచుకున్నారు. వందే భారత్ ట్రైన్ని సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం దాకా ఈరోజు ప్రవేశపెట్టడం ద్వారా హృదయపూర్వకంగా తెలుగు రాష్ట్రాల ప్రజల యొక్క సంక్రాంతి పండుగని మరొకసారి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర ప్రజలకి, తెలుగు రాష్ట్రాల ప్రజలకి అందించారనే విషయాన్ని మేము ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రైలు సౌకర్యం సమయం తక్కువగా ఉంటుంది, సౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కావాల్సినటువంటి కనీస మౌలిక సదుపాయాలు, అటెండెంట్ సర్వీసెస్తో పాటు ఫుడ్ సర్వీసెస్ కూడా తక్కువ ధరలకు ఇవ్వడం ద్వారా నరేంద్ర మోడీ గారి సంకల్పం, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ సంకల్పం రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా మరిన్ని ప్రాంతాల్లో, మరిన్ని మార్గాల్లో కూడా
ఈ వందే భారత్ రైలుని ప్రవేశపెడతారని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం ఎక్కాలని కోరిక నాకు. ఈ ట్రైను ఫస్ట్ టైం ఎక్కింది నేను. చాలా రోజుల తర్వాత ఫోన్లో చూసి ఎక్కాలనుకున్నాను, కానీ ఫస్ట్ టైం ఎక్కాను వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్. చాలా ఎక్సైటింగ్గా ఉంది. నేను ఈ వందే భారత్ ఎప్పుడు ఎక్కలేదు. అసలు నాకు చాలా ఇష్టం. వచ్చిన కానీ మా అక్క వెళ్ళిద్దని చెప్పింది, కానీ నాకు ఏడుపు వచ్చేసి నేను వెళ్తాను అని చెప్పాను. నాకు చాలా ఇష్టము. చాలా బాగుంది ట్రైన్ కూడా. నాకు హ్యాపీగా ఉంది చాలా. ఇప్పుడు మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిగ్గెందుకు పడుతున్నావు? గజ్జి, తామర, దురద అందరికీ వస్తాయి. జాలిం లోషన్ నాకు నానమిచ్చింది. చర్మ వ్యాధులకు అద్భుత పరిష్కారం అంది. జాలిం లోషన్ పురాతన యోధుడు, పురాతనమైందే మెరుగైంది. జాలిం లోషన్ ఫాస్టెస్ట్, ట్రస్టెడ్, టెస్టెడ్ తరతరాలుగా. జాలిం లోషన్. హాయ్ మామ్, మళ్ళీ షాపింగా? మాయా, మీరు దీన్ని గారాబం చేసేశారు. లిమిట్ గా చేస్తే ఏది చెడ్డది కాదు. లిమిట్ లేకుండా షాపింగ్ చేస్తున్న మీ కార్డ్ తో యాడ్ ఆన్ కరా. నేనైతే కార్డుకి లిమిట్ సెట్ చేసేసాను. దానివల్ల లాభం ఏంటంటే రిస్క్ తగ్గిపోతుంది. అంతేకాక ఫ్రాడ్ జరిగినా కూడా వెంటనే బ్యాంక్ చెప్పండి, నష్టం తక్కువ. నెక్స్ట్ టైం ఈ పింక్ డ్రెస్. యు ఆర్ ద లిమిట్. లిమిట్ మాత్రం సెట్టే. ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బ్యాక్ టు న్యూస్. ఆర్మీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్నిపథ్లో భాగంగా త్రివిధ దళాలకు ఎంపికై శిక్షణ పొందిన అగ్నివీరులతో సమావేశమయ్యారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో వర్చువల్గా జరిగిన ఈ సమావేశంలో మోదీ మాట్లాడుతూ దేశాన్ని సురక్షితంగా ఉంచడంలో అగ్నివీరులు కీలక పాత్ర పోషించనున్నారన్నారు. రానున్న కాలంలో పదాతి దళం, నౌక, వాయుదళాల్లో అగ్నివీరులు తమ సత్తా చాటాలని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 74,320 నమూనాలను పరీక్షించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 114 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 144 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా రికవరీ రేటు 98.80% నమోదైంది. అలాగే మరణాల రేటు 1.19% ఉంది. ఇక ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 91,33,29,336 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,46,81,154గా నమోదైంది. కాగా 2,119 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 3,984 మంది వ్యాక్సినేషన్ తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 220,17,06,017 మంది వ్యాక్సినేషన్ తీసుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 18 నుంచి 59 ఏళ్లలోపు ప్రికాషన్ డోస్ తీసుకున్న వారి సంఖ్య 15,48,80,444గా నమోదైంది. ఇక 60 ఏళ్లకు పైబడి ప్రికాషన్ డోస్ తీసుకున్న వారి సంఖ్య 6,96,85,153గా నమోదైంది. జాతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024 పార్లమెంటు ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. ఎన్సీపీ ఎంపీ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులేకు త్రుటిలో ప్రమాదం తప్పింది. సుప్రియా ఆదివారం పూణేలో ఓ కరాటే పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా శివాజీ విగ్రహానికి పూలమాల వేస్తుండగా ప్రమాదవశాత్తు దీపం తగిలి ఆమె చీరకు నిప్పంటుకుంది. అయితే వెంటనే అప్రమత్తమైన ఆమె స్వయంగా మంటలను ఆర్పారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని హంసరాజ్ కళాశాల హాస్టల్ క్యాంటీన్లో మాంసాహారాన్ని నిషేధించినట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రమా తెలిపారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో దాదాపు 3 ఏళ్ల పాటు కళాశాల హాస్టల్ క్యాంటీన్లు తెరుచుకోలేదు. ఆఫ్లైన్లో క్లాసులు ప్రారంభమైన తరువాత కూడా దాన్నే కొనసాగించారు. ప్రస్తుతం కళాశాల యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి విద్యార్థులు కూడా కట్టుబడి ఉండాలని చెప్పారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం అత్యవసర ల్యాండింగ్ అయింది. హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ధార్ జిల్లాలోని మనావర్ టౌన్లో హెలికాప్టర్ను కిందకి దింపారు.
దాంతో శివరాజ్ సింగ్ రోడ్డు మార్గంలో 75 కిలోమీటర్లు ప్రయాణించి ధార్ చేరుకున్నారు. ధార్లో ఒక పబ్లిక్ ర్యాలీలో పాల్గొనేందుకు మనావర్ నుంచి ధార్కు శివరాజ్ సింగ్ హెలికాప్టర్లో బయలుదేరారు. అయితే మార్గం మధ్యలో హెలికాప్టర్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దాంతో అప్రమత్తమైన పైలట్స్ సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు. భారతదేశంలో ప్రధానమంత్రి పదవి ఖాళీగా లేదని 2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తదుపరి భారత ప్రధాని అయ్యే సామర్థ్యం ఉందని నోబెల్ బహుమతి గ్రహీత ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సెన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర మంత్రి తాజాగా స్పందించారు. ఇండియాలో ప్రధాని పదవి ఖాళీగా లేదు. దేశ ప్రజలకు మోదీపై నమ్మకం ఉంది. 2024లో కూడా మోదీ నాయకత్వంలో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుంది అని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఇండోనేషియాలో ఈ ఉదయం భూకంపం సంభవించింది. సుమత్రా ద్వీపం తీరంలో భూకంప కేంద్రం అచే ప్రావిన్స్లోని సింకిల్ నగరానికి దక్షిణాగ్నేయంగా 48 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే నివేదించింది. ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు లేదని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇండోనేషియా దేశంలో తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాల ప్రేలుళ్లు సంభవిస్తున్నాయి. గత ఏడాది నవంబర్ 21వ తేదీ పశ్చిమ జావాలోని సియాన్జూర్ నగరంలో 5.6 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 331 మంది మరణించారు. ఈ భూకంపం వల్ల మరో 600 మంది గాయపడ్డారు. అమెరికాలోని లూసియానా రాష్ట్రం న్యూ ఓర్లీన్స్లో 71వ ఎడిషనల్ మిస్ యూనివర్స్ 2002 గ్రాండ్ ఫినాలే అంగరంగ వైభవంగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఉదయం సానుకూలంగానే ట్రేడింగ్ ప్రారంభించినప్పటికీ మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఫలితంగా నష్టాల్లోకి మార్కెట్లు జారుకొని కనిష్టాలను నమోదు చేశాయి. 60,055 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో చివరకు 168 పాయింట్ల నష్టంతో 60,092 వద్ద స్థిరపడింది. 18,033 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ చివరకు 61 పాయింట్లు నష్టపోయి 17,894 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 81.57 వద్ద నిలిచింది. ఒడిశా వేదికగా జరుగుతున్న హాకీ పురుషుల ప్రపంచ కప్లో ఈరోజు 2 మ్యాచ్లు జరగనున్నాయి. తొలి మ్యాచ్లో ఫ్రాన్స్తో దక్షిణాఫ్రికా జట్టు తలపడనుండగా మరో మ్యాచ్లో అర్జెంటీనా జట్టును ఆస్ట్రేలియా ఢీకొట్టనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 97వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు గల ఈ నెల 27వ తేదీలోపు పంపవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.